తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం ఏదైతే 35 కోట్ల రూపాయలతో టీటీడీ దానికి సంబంధించిన నిధులైతే ఇవ్వడం జరిగింది. అలాగే 96 గదులతో కూడిన భారీ సత్రం, అలాగే 2000 మందికి సరిపడా భక్తులు వచ్చే సౌకర్యార్థం నిమిత్తం చూసుకున్నట్లయితే మండపం కూడా నిర్మించడానికి దానికి సంబంధించి టీటీడీ ఇటు 35 కోట్ల రూపాయలకు సంబంధించి అనుమతి అయితే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి కూడా అధికార ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం కైవసం చేసుకుంది. అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల్లో అలాగే కూటమి కట్టడంలోను, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటులోను, అలాగే ఎలక్షన్ టైంలో కూడా గేమ్ చేంజర్ గా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్. సో ఈ గేమ్ చేంజర్ గా వ్యవహరించారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయం కైవసం చేసుకోవడం, సో ఇదంతా కూడా తెలిసిన విషయమే. ఆ 2024 ఎన్నికల్లో విజయం కైవసం చేసుకున్న తర్వాత తన ఇష్ట దైవం అయినటువంటి ఎలా వెళ్ళిపోయినటువంటి ఆంజనేయ స్వామి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండగట్టు ఆలయం దగ్గరకు అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు, ఆ వసతుల నిమిత్తం అన్నిటి కూడా చూడడం జరిగింది. అలాగే అక్కడ ప్రధానంగా అక్కడ ఉన్న వారి నుంచి ఒక విజ్ఞప్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్కి రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళకైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క సిఫార్సు మేరకు ఇటు అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకి దానికి ముందు దీని యొక్క ఏదైతే ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి అలాగే మౌలిక వసతుల గురించి దాని గురించి డీటెయిల్స్ అంటూ కూడా చెప్పడం, అలాగే సానుకూలంగా స్పందించిన నేపథ్యం, అలాగే టీటీడీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 35 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ 2000 మందికి సరిపోయే ఏదైతే విరమణ దీక్ష మండపం కావచ్చు, అలాగే 96 గదులతో కూడా భారీ అయినటువంటి వసతులకు సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి సత్రం కూడా, సో దీన్ని నిర్మించడానికి 35 కోట్ల రూపాయలు విడుదల చేసి కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో బిగ్ బ్రేకింగ్ గా చూసుకున్నట్లయితే ఇది ఏదైతే ఈ యొక్క నిర్మాణ పనులకు సంబంధించి జనవరి 2వ తారీఖు వచ్చే నెల 2వ తారీఖు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు అనేది సమాచారం అయితే ఉంది. వెళ్లే అవకాశం అయితే ఉన్నాయి. సో వెళ్ళి అక్కడ నిర్మాణాలకు సంబంధించే పనులు కావచ్చు, అలాగే శంకుస్థాపన కార్యక్రమంలో కావచ్చు అతనైతే ముఖ్య అతిథి కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ యొక్క సిఫార్సు మేరకు ఇంతకుముందు ఇచ్చిన హామీ మేర నేపథ్యంలో ఇటు కొండగొట్ట ఆంజనేయ స్వామి ఆలయ నేపథ్యం ఇక నిర్మాణ పనులకు సంబంధించి అన్నిటి కూడా సో అతను కీలక పాత్ర పోషించడం కావచ్చు. దీని మీద చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బీజేపీ నాయకులైనటువంటి బండి సంజయ్ కూడా ఒక ట్వీట్ ద్వారా అయితే వెల్లడి చేయడం జరిగింది. దీనికి సహకారంగా ఈ యొక్క నిర్మాణాలకి తన కీలక పాత్ర పోషిస్తూ అలాగే దీనికి 35 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా తగిన విధంగా తన అడుగులు వేసిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇది ఎంతో హర్షణీయం. అలాగే వచ్చే అక్కడ భక్తులు కావచ్చు వారందరికీ కూడా ఇది ఎంతో సౌకర్యార్థంగా వారికి మేలు కలిగే విధంగా ఉంటుందంటూ కూడా బండి సంజయ్ తన ట్వీట్ రూపంలో అయితే స్పందించడం జరిగింది. అలాగే ఆ ట్వీట్ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అతను కూడా స్పందించడం జరిగింది. సో తన ఇష్ట దైవం అయినటువంటి ప్రతి అడుగును కూడా ఎంతో ధైర్యం చెప్తూ అలాగే ఈ యొక్క ఏదైతే తన ఇష్ట దైవం కాదు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ యొక్క నిర్మాణ పనుల్లో అలాగే అక్కడ మౌలిక వసతులు అన్నిటికి కూడా నిర్మాణం చేపట్టేందుకు తను కూడా ఒక బాధ్యతగా ఉంది. ఆ నేపథ్యంలో భక్తుల్ని ఆ యొక్క అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యాచరణకి అయితే తను కూడా ముందుకు వెళ్ళినట్టు ఈ నేపథ్యంలో తను కూడా ట్వీట్ ద్వారా చెప్పినట్టు కూడా తెలిసింది. అదే కాకుండా ఈ ఎలక్షన్ టైం దానికి సంబంధించి అంటే ప్రధానంగా చూస్తే ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించిన అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత రాష్ట్రంలో కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం ఇటు రెండు జోడెద్దే బండిలోకి అయితే స్పీడ్గా అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంట్లో అత్యంత కీలకంగా ఇటు పవన్ కళ్యాణ్ అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్, లోకేష్ వారి యొక్క ఏదైతే ఉందో వారి యొక్క ఆలోచనలో అలాగే విధి విధానాలతో మరి ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు వారి యొక్క అడుగులు అయితే వాళ్ళ యొక్క కార్యాచరణలు అన్ని కూడా ముందుకుంటున్నాయి. దాంట్లో కీలకంగా మొన్న జరిగినటువంటి 5వ కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ మీద కురిపించడం జరిగింది. అందరూ కూడా తెలిసిన విషయమే. అలాగే కూటమి ఏర్పడిన తర్వాత దాదాపుగా సో గ్రామ పంచాయతీలు అనేది ఒక వ్యవస్థ అంటే ప్రతి ఒక్క వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి అనేది ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీల వ్యవస్థను కూడా అంటే దాన్ని మెరుగుపరిచే విధంగా ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ప్రపంచ రికార్డు సాధించే విధంగా ఒకే ఒక రోజు 13,000 పైన గ్రామ పంచాయతీలు గ్రామ సభలు అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఇది ఒక ప్రపంచ రికార్డుగా అయితే నెలకొంది. అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయనకి కేటాయించిన ఒక శాఖలకు సంబంధించి అన్ని కూడా అంటే వేరే రంగం నుంచి వచ్చినప్పటికీ
అనేక చాలా నిర్విరంగా కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధి చాలా వరకు తోడ్పడుతున్నాడు అంటూ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే కొనియాడడం. సో ఈ అందరూ కూడా చూసిన విషయమే. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే అభివృద్ధి పాటలో కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్ని విధాలా కూడా ఇటు తన యొక్క కార్యాచరణతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే వచ్చే నెల జనవరి 2వ తారీఖు 2026 ఆ తేదీన ఇటు కొండగట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొండగట్టు అంజన్న స్వామివారి యొక్క దేవాలయానికి అయితే శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో వెళ్లే అవకాశం ఉందంటూ కూడా మరి సమాచారం. ఈ నేపథ్యంలో సో దానికి సంబంధించి ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక వసతులకు సంబంధించి అన్నిటి గురించి కూడా 2024 ఎన్నికల టైంలో గెలిచిన తర్వాత ఇష్ట దైవమైనటువంటి ఆ ప్రాంగణం వెళ్ళిన తర్వాత ఎన్నికలు చూసి అలాగే అక్కడ వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలోనే సానుకూలంగా స్పందిస్తూ అలాగే ఇటు కూటమి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి సిఫార్సు చేయడమే కావచ్చు, అలాగే టీటీడీ వారిని కోరడం కావచ్చు. ఈ నేపథ్యంలోనే 35 కోట్ల రూపాయలకు సంబంధించి నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తూ ఒక ప్రకటన అయితే వెలువడింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పడం కావచ్చు, అలాగే బిఆర్ నాయుడుకి కృతజ్ఞతలు అయితే తనకి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే స్వామివారి సన్నిధిలో అలాగే వారి భక్తులకి మేలు కలిగే విధంగా, సౌకర్యాలు మేలు కలిగే విధంగా ఈ యొక్క కార్యాచరణలో భాగంగా నిర్మాణాలు చేపట్టేందుకు తన వంతు పాత్ర ఈ యొక్క నిర్మాణంలో ఉన్నందుకు స్వామివారి సేవలో నేను ఎంతో సంతోషిస్తున్నా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా చెప్పడం కూడా చూసాం.